హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద్వారకా మై 239. ఈరోజు కందిపప్పు మునగాకు కూర చేస్తున్నామండి. దానికోసం కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి. తర్వాత మునగాకు ఆకులు కూడా వాష్ చేసుకొని పప్పులో వేయాలండి. తర్వాత టమాటాలు వేయాలి. నా దగ్గర టమాటా ప్యూరీ అవి క్యూబ్స్ ఉన్నాయి. నేను టమాటా ప్యూరీ క్యూబ్స్ వేస్తున్నానండి. తర్వాత వాటర్ తగినట్టు వాటర్ పోసుకోవాలి. తర్వాత కుక్కర్ క్లోజ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసేసి వాటర్ దీంట్లో తగినంత పోసుకోవాలండి. ఎక్కువ ఉంటే పోసుకొని అవసరం లేదు, తక్కువ ఉన్నాయి కాబట్టి పోసేసుకొని దాంట్లో కారము, ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. వేసుకొనేసి కలిపేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, ఇంగుమ వేసుకోవాలండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసేసేయండి. ఇంగుమ వేసుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఆ తాలింపుని పప్పులో వేసేయాలండి. వేసేసి కలుపుకోవాలండి. కలుపుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఇది చపాతీలకు కానీ రైస్లకు కానీ చాలా బాగుంటుందండి. మునగాకు మనకి హెల్త్కి ఎంతో మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.